హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ ఆర్ఎస్ టైలరింగ్. అందరూ ఎలా ఉన్నారండి? నేనైతే హాఫ్ మీటర్ క్లాత్‌తో మీకు నేను రిఫిల్ హ్యాండ్స్ అయితే కటింగ్ చేసి చూపిస్తున్నాను. ఇది దేనికంటే డ్రెస్‌కి మనం వేరేలా తీసుకుంటాం కదా! ఇది బ్లౌజ్‌కి ఫ్రెండ్స్. బ్లౌజ్‌కి సింపుల్‌గా కావాలి అనుకుంటే ఇలా అయితే కట్ చేసుకోవచ్చు. చూసారు కదా! హాఫ్ మీటర్‌ని ఎలా అయితే ఫోల్డ్ చేశానో, ఒకటి ఎక్కువగా, ఒకటి తక్కువగా మనం చూసుకొని అలా ఫోల్డింగ్ చేసుకొని కట్ చేసుకోండి. ఇప్పుడు తక్కువగా వేసిందయితే మధ్యలోకొస్తుంది. ఇలా పెద్దగా ఎక్కువగా పెట్టి కట్ చేసింది స్టార్టింగ్‌లో వస్తుంది చూడండి. మీకు ఒకసారి క్లియర్‌గా చూడండి. ఒక 1 ½ ఇంచ్ గ్యాప్‌తో నేను పెట్టుకున్నాను కింద. అదిగోండి. మొత్తం హ్యాండ్ షేప్‌లో నేనైతే కట్ చేశాను. సారీ ఫ్రెండ్స్, నేను టేపు అది గానీ టేపు గానీ, డీస్ముక్ గానీ వాడలేదు. నార్మల్‌గా నాకు ఎంత వాడతారో తెలుసని నేను పెట్టేశాను. అదొచ్చేసి మొత్తం ఒక 8 ఇంచెస్ పొడవు అలా ఉంటుంది. చూసుకోండి. అంటే రిఫిల్ హ్యాండ్స్ మరీ షార్ట్ అయితే బాగోదని చెప్పేసి నేను కొంచెం మనం ఎవరైనా యూజ్ చేసుకునేలా పెట్టాను. ఇప్పుడు పెద్ద ముక్కలో మనకింకా వేస్ట్ మిగిలింది చూసారా? దాన్ని మళ్ళీ మూడో హ్యాండ్‌కనమాట. చిన్నది 3 లేయర్స్ మనం కట్ చేసుకుంటాం కదా! అది మూడో హ్యాండ్ కూడా నేను కట్ చేశాను చూడండి. అదిగోండి 1 ½ ఇంచ్ గ్యాప్‌లో మనకి 3 లేయర్స్ అయితే మనకి వచ్చాయి. ఒక్క హాఫ్ మీటర్‌లో. మీకు ఆల్రెడీ నేను ఒకసారి తీసాను ఫ్రెండ్స్. ఇది అర్థం కాలేదని చెప్పారు. నేను మళ్ళీ కట్ చేస్తున్నాను. మళ్ళీ అయితే కటింగ్ వేశాను. కొంచెం కొంచెం కుచ్చు పెట్టుకొని మరీ ఎక్కువ లూజ్ కాకుండా, అలా తక్కువ కాకుండా చాలా సింపుల్‌గా ఉండేలాగనమాట. అయితే నేను దీనికి లోపల హ్యాండ్‌కి క్లాత్ తీసుకున్నాను. అయితే యెల్లో కూడా ఉండింది. సారీ ఫ్రెండ్స్, ఇది యెల్లో బ్లౌజ్ అనమాట. దానికి రెడ్ కలర్ కాంబినేషన్ వస్తే నేను అదిగోండి యెల్లో క్లాత్‌లో కూడా మిగిలింది హ్యాండ్‌కి. అయితే మళ్ళీ రెడ్‌లో నుంచి యెల్లో వేయడం ఎందుకని చెప్పేసి నా దగ్గర ఇంకా ఎక్స్‌ట్రా క్లాత్ ఉంటే తీసుకున్నా. ఓన్లీ హ్యాండ్స్‌కైతే 3 లేయర్ హ్యాండ్స్‌కి హాఫ్ మీటర్ సరిపోతుంది. మళ్ళీ కావాలని నేను ఎక్స్‌ట్రా అయితే తీసుకున్నాను. అదిగోండి. ఇది మాత్రం నార్మల్ హ్యాండ్ కింద కట్ చేసుకున్నాను. ఈ 3 జాయింట్ చేసుకొని నార్మల్ హ్యాండ్ మీద జాయింట్ చేసుకొని హ్యాండ్ తయారు చేసుకోవడమే ఫ్రెండ్స్. నా వీడియో మీకు నచ్చినట్లయితే, నేను చేసిన కటింగ్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. లైక్ చేయడం మర్చిపోవద్దు ఫ్రెండ్స్. బాయ్.